ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే పదవులు. ఢిల్లీ నుంచి కాన్ఫరెన్స్లో కేసీ వేణుగోపాల్. సికింద్రాబాద్ను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మంత్రి కోమటిరెడ్డిపై అసహనం. మంత్రులు ఎమ్మెల్యేలు సమన్వయంలో విఫలం. హాజరు కాని నేతలపై తీవ్ర ఆగ్రహం. మంత్రి దామోదరతో పాటు 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారట. ఎందుకు మరి కాంగ్రెస్ ఏం చేస్తున్నది? ఎందుకు గైర్హాజరవుతున్నారు? మీరు చూడండి, ఒకే ఒక్కడు పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి. ఆయన మాత్రమే ప్రచారంలో ఎక్కువగా తిరుగుతున్నారు. మిగతా వాళ్ళంతా మనకేం సంబంధం, మన నియోజకవర్గంలో ఓట్లు ఎక్కువగా ఇద్దాం సరిపోతుంది అనే ఆలోచనలోనే ఉన్నారు. 15 మంది ఎమ్మెల్యేలు అరే హైకమాండ్లో ఆయన ఒక జనరల్ సెక్రటరీ, సీనియర్ లీడరు, ఆయన చేతిలోంచి వ్యవహారం అంతా నడుస్తుంది సోనియా రాహుల్ తర్వాత. అట్లాంటి లీడర్ భేటీకే మీరు గైర్హాజరయ్యారంటే ఇక ఏమర్థం చేసుకోవాలా? ఏ పట్టున్నది పార్టీలో? సికింద్రాబాద్ నుంచి ముందు నుంచి చెప్తున్న వాళ్ళు అసలు ప్రచారమే లేదు సికింద్రాబాద్లో. తెలంగాణ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచార శైలి, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరా తీశారు. మంగళవారం పార్టీ నేతలతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే పదవులుంటాయి. మంత్రి దామోదర రాజనరసింహతో పాటుగా 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. హాజరు కాని నేతలపై కేసీ వేణుగోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంటును నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోనే ఉండి అభ్యర్థిని గెలిపించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు మంత్రుల సమన్వయంలో విఫలమయ్యారని మహేష్ కుమార్ గౌడ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి దిశ దశ మార్చే ఎన్నికలను ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి అని సూచించారు. తెలంగాణలో అధిక స్థానాల్లో విజయం సాధించబోతున్నామని, మరింత ఉత్సాహంతో పనిచేయాలని నేతలకు సూచించారు. పెండింగ్లో ఉన్న రైతు బంధు నిధులు జమ చేసినట్టుగా పార్టీ నేతలు వివరించారు. త్వరలో రుణమాఫీ చేయబోతున్నట్టు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాలపై నిర్లక్ష్యం లేకుండా ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని కేసీ వేణుగోపాల్ సూచించారు. భేటీకి హాజరైన నేతలపై నివేదిక ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ను ఆదేశించారు. ఎందుకు హాజరు కాలేదు మరి వాళ్ళు? అంటే ఎంత లైట్ చూడండి. ఓ సీనియర్ లీడర్ సంబంధించిన మీటింగ్కే మీరు గైర్హాజరయ్యారంటే ఇందులో కూడా ఉండగది ఈ వార్త. 9th ఇగో లోక్సభ ఎన్నికలను సీరియస్గా తీసుకొని పార్టీ నేతలపై కేసీ వేణుగోపాల్ సీరియస్ అయ్యారు. సమావేశానికి మంత్రి దామోదర్ రాజనరసింహతో సహా 15 మంది ఎమ్మెల్యేలు, పలువురు నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరు కాలేదట. అయితే ఇంత కీలకమైన సమావేశానికి చాలామంది నేతలు హాజరు కాలేదంటే ఎన్నికల పట్ల వారు ఎంత సీరియస్గా ఉన్నారో అర్థమవుతోందంటూ వేణుగోపాల్ అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా జరిగిందంటూ టీపీసీసీ సంస్థాగత కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను ప్రశ్నించారు. సమావేశం గురించి ఆలస్యంగా సమాచారం అందడంతో అందరూ పాల్గొనలేకపోయారంటూ మహేష్ కుమార్ గౌడ్ వివరణ ఇచ్చారు. దీనిపై తనకు నివేదిక ఇవ్వాలంటూ కేసీ వేణుగోపాల్ ఆయనకు సూచించారు. కొంతమంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకొని పనిచేయట్లేదంటూ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆయన నియోజకవర్గంలోనే ఉండి పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ గెలుపుపైన దృష్టి పెట్టాలని సూచించారు. అయితే తన సిట్టింగ్ సీటు భువనగిరితో పాటు నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ తదితర నియోజకవర్గాలకు సమయం కేటాయించాల్సి వస్తున్నందున సికింద్రాబాద్కు ఎక్కువగా సమయం కేటాయించలేకపోతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వివరణ ఇచ్చారట. మరి ఆ ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకోవాలా? ఇప్పుడు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడు నాకు ఇవే సరిపోతే ఇది అని అనాలి కదా. ఒకటే పాయింట్ ఏంటంటే వెరీ క్లియర్గా ఎవడు ఏ పార్టీతో ఎవడు ఏ నాయకుడిని గెలిపిస్తున్నాడో అర్థమవుతలేదు. ఈ రాష్ట్రంలో సిచ్యువేషన్ అట్లనే ఉన్నది. ఎవడు ఏ పార్టీ నాయకుడిని గెలిపిస్తాడో కూడా అర్థమవుతలేదు. చాలా భయంకరమైన బీఆర్ఎస్ తోడు అసలు ఇది పోటీ ఉన్నాడా లేడా అర్థం కావట్లేదు. కొంతమంది చేతులు ఎత్తేసారు, ఆల్రెడీ చేతులు ఎత్తేసి ఆయా పార్టీల నాయకులకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? మా ఆస్తులు కాపాడండి, మేము ఎలక్షన్లు అయిపోగానే మీ పార్టీలోకి వస్తాం అని వీళ్ళు అనడం, వాళ్ళు కూడా మాట్లాడుకోవడం. ఇప్పుడు మల్లారెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? ఎటుపోయింది మల్లారెడ్డి? 1-2 మీటింగ్లలో మాట్లాడుతున్నాడు, అది కాంట్రవర్సీకే దారి తీస్తుంది. అది బీఆర్ఎస్కి నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరిని గెలిపిస్తున్నారో, ఎవరి కోసం పనిచేస్తున్నారో అర్థం కావట్లే. దీని వెనక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో కూడా వారికి అర్థం కావట్లే. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి సిచ్యువేషన్ అంటే ఒకసారి ఆలోచించండి.
మళ్ళీ ఇది జూమ్ మీటింగే, మళ్ళీ ఇది కూడా జూమే, మళ్ళీ ఏది ఫోన్లో వచ్చుడే, జర్ర యాప్ ఆన్ చేసి క్లిక్ కొట్టగానే ఎదురుగా కనిపిస్తారు. మళ్ళీ వీళ్ళేం గంటలు కూడా ఏముండదు కదా, మహా అయితే ఒక అరగంట 40 నిమిషాల మీటింగ్ ఉంటుంది, దానికి కూడా అటెండ్ కాలేదంటే ఎంత నెగ్లిజెన్స్ అన్నది చూడండి ఒకసారి. మరి ఇంత నెగ్లిజెన్స్ ఉంటే మీరు ఏడ గెలుస్తారండి? 12, 14 అవకాశమే లేదు. అందుకే వీళ్ళకి వచ్చే సీట్లు 8 నుంచి 10 ఆ లోపే ఉంటుంది. బీజేపీకి 6 నుంచి 8, ఎంఐఎంకి 1, బీఆర్ఎస్కు 0. ఈ లైన్లోనే ఎలక్షన్ రిజల్ట్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ఇక్కడ పవర్లో ఉండి వాళ్ళకి ఈ 2-3 రోజులు చాలా ఈ నరేటివ్ బిల్డ్ చేయడానికి చాలా అద్భుతమైన అవకాశం. వాళ్ళు నరేటివ్ బిల్డ్ చేయడం పక్కన పెట్టండి, ఇంకా లోపలికి అవుతున్నారు.